బాస్ ఈ ప్రోగ్రామ్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. ప్రతి సీజన్లో ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. అసలు ఈ షోతో సొసైటీకి హాని తప్ప మేలు జరిగేది లేదన్నది ఏళ్లుగా జరుగుతున్న డిబేట్. ఇలాంటి షోపై ఇప్పుడు మరొకసారి రచ్చ మొదలైంది. అది కూడా లైవ్లో ఒక అమ్మాయిని హెరాస్ చేశారని. ఇంతకీ బిగ్ బాస్ లేటెస్ట్ కాంట్రవర్సీ ఏంటో చూద్దాం. మాలీవుడ్ షేక్ అవుతుంది. జస్టిస్ హేమా కమిటీ బయటపెట్టిన భాగోతానికి టాలీవుడ్లో ఇప్పుడే ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. జానీ మాస్టర్ రాసలీలలకు బాలీవుడ్, దాంతోపాటు అనేక చిన్న చిన్న వుడ్లలో ఇప్పుడు ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద మనుషులు ముసుగులేసుకుని తెర వెనుక వేధిస్తున్న వారి విషయాలు ఇప్పుడిప్పుడే గొంతులు పెగులుతున్నాయి. న్యాయం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో అందరూ ఎంత అలర్ట్గా ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి కదా. ఇప్పుడు మీరు చూసింది బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లోని ఒక సీన్. యష్మి అనే ప్లేయర్ ఏడుస్తోంది. ఎందుకు? మణికంఠ అనే మరో క్యాండిడేట్ పదే పదే వచ్చి తనను హక్ చేసుకుంటున్నాడు. వద్దని చెప్తున్నా అదే పని చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ బిగ్ బాస్, నా వల్ల అవడం లేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. బట్ నో యూజ్. ఆమె ఏడుస్తుంటే బిగ్ బాస్ కెమెరా ఆమెపై ఫోకస్ చేసి జూమ్ చేసిందే తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు. బిగ్ బాస్ ఒక రియాలిటీ షో. ఇందులో బిగ్ బాస్ కనిపించడు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అంతే. వీకెండ్స్లో నాగార్జున వచ్చి ఆడిస్తాడు, పాడిస్తాడు, తిడతాడు, ఇలా ఏదేదో చేస్తూ ఉంటాడు. ఇందులో మధ్య మధ్యలో గేమ్స్, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ప్రేమలు, కన్నీళ్ళు, పనిష్మెంట్స్, ఎగ్జిట్లు, ఎంట్రీలు, నామినేషన్లు, ఎలిమినేషన్లు, అబ్బో చాలానే జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో కానీ కాంట్రవర్సీ మాత్రం అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ యష్మి ఎపిసోడ్ కూడా ఇలాంటిదే. యష్మి వద్దు వద్దు అంటుంది. మణికంఠ వచ్చి సారీ చెప్పే సాకుతో హక్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇక నా వల్ల కాదు అంటూ బోరు నేర్చేసింది. తన బాధను మరో కంటెస్టెంట్ వద్ద చెప్పుకుని బాధపడింది. నిజానికి ఇక్కడ బిగ్ బాస్ ఏం చేయాలి? హౌస్ను కాస్త ఆర్డర్లో పెట్టాలి. మణికంఠకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ విషయంలో పర్టికులర్గా అతనికి ఎలాగో లేదు కాబట్టి. కానీ దాన్ని అలానే షూట్ చేశారు, దాన్ని అలాగే ఎడిట్ చేశారు. అంటే కట్ చేయలేదన్నమాట. అలాగే టెలికాస్ట్ కూడా చేశారు, చూస్తూ ఉన్నాం మనం. దానికో సాడ్ మ్యూజిక్ కూడా యాడ్ చేశారు. మళ్ళీ దీన్ని కూడా టీఆర్పీ రేటింగ్స్ కోసమే వాడుకుంటున్నారు తప్ప మరి ఇంకేం చేయలేదు అక్కడ. ఇప్పుడు ఈ సీన్ పై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది లైంగిక వేధింపుల కిందకి రాదా? ఇంత పబ్లిక్గా ఒక అమ్మాయిని వేధిస్తూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న నాగార్జునకి ఈ లైంగిక వేధింపులు కనిపించడం లేదా? ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్నా సరే కనికరించకుండా పదే పదే ఇదే అంశాన్ని ప్రోమో కింద చూపించడం ఏంటి? ఇవి ఇప్పుడు నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశ్నలు. మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బిగ్ బాస్ టీమ్దా, హోస్ట్ చేస్తున్న అక్కినేని నాగార్జునదా, లేక టెలికాస్ట్ చేస్తున్న స్టార్ మా ఛానల్దా? కెమెరాల రూమ్లో బంధించి వారి మధ్య పంచాయతీలు పెట్టి ఎమోషన్స్ పండించి కాసులు సంపాదించుకోవడం ఓకే. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు, అది వాళ్ళ ఇష్టం. బట్ ఈ వేధింపుల మ్యాటర్ మాత్రం కాస్త టూ మచ్. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఆఖరికి కావాలనే చేసినా ఇలాంటివి రిపీట్ కావద్దు. జరిగిన దానిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.